చామంతి ప్రివ్యూ ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చామంతి చంద్రిక ప్రేమ్ని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువస్తారు. ఇంటికి తీసుకువచ్చాక హర్షవర్ధన్ ఇలా అడుగుతూ ఉంటారు. రమాదేవి కూడా హాల్లోనే ఉంటుంది. రమాదేవి హర్షతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. రేపే కదా గుణాకి చామంతికి పెళ్ళి అని మాట్లాడుతూ గుర్తు చేస్తూ ఉంటుంది హర్షవర్ధన్కి. కాబట్టి మనమే వాళ్ళ పెళ్ళిని గ్రాండ్గా జరిపించాలి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మనమే రామచంద్రయ్య తరపున గుణ కాళ్ళు కడగాలి అని రమాదేవి అంటూ ఉంటుంది. అప్పుడు హర్ష నాకెందుకో ఇంకా గుణ వాళ్ళ మీద నమ్మకం కుదరట్లేదు అని అంటారు. అప్పుడు రమాదేవి పెళ్లి కూతురికి ఇష్టం కదా, మరి మనమేం చేస్తాంలే అని అంటుంది. ఇక ప్రేమ్ వాళ్ళు హాస్పిటల్ నుండి అదే టైంకి లోపలికి ఎంట్రీ అవ్వగానే ప్రేమ్ డల్లుగా ఉండటం, చామంతి చేతిలో ఫైలు ఉండటం గమనిస్తారు హర్ష. రమాదేవి కూడా వాళ్ళని గమనించి ఆగండి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఎవరికేమైంది, ఆ చేతిలో ఆ ఫైల్ ఏంటి అని అడుగుతుంది. ఇక హర్ష ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ఎందుకురా హాస్పిటల్కి వెళ్ళారు అని అడుగుతూ ఉంటాడు. ఎందుకురా హాస్పిటల్కి వెళ్ళారు అని అడిగే టైంకి కరెక్ట్గా షర్ట్ దగ్గర గాయం దగ్గర నొప్పి వస్తూ ఉంటుందన్నమాట. వెంటనే హర్ష ఏమైందిరా, ఎందుకు అక్కడ చేయి తగలగానే ఏదో నొప్పిగా గాయంగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నావు, ఏమైంది అని షర్టు కొంచెం యువతలకని చూడగానే గాయం కనిపిస్తుంది హర్షకి. ఇక ఆ గాయం చూడగానే హర్షవర్ధన్ రమాదేవి ఇద్దరూ షాక్ అయిపోతూ ఉంటారు. వెంటనే రమాదేవి ప్రేమ్ ఏం జరుగుతుంది అసలు అని అడుగుతూ ఉంటుంది. అసలు ఎప్పుడు తగిలింది ఈ దెబ్బ అని అడుగుతూ ఉంటుంది రమాదేవి. దెబ్బ తగిలిందా లేక ఇంకేమైనా జరిగిందా అని నిజం చెప్పు అని అంటుంది ప్రేమ్ని. రే నిజం చెప్తావా చెప్పవా అని హర్షవర్ధన్ కూడా అడుగుతూ ఉంటాడు. నానా ఏంటి ఇప్పుడు మీకు అసలు ఏం కావాలి, నేను ఆ నిషాన్ని పెళ్లి చేసుకోవడమే కదా మీకు కావాల్సింది, మీ పేరు పరువు స్టేటస్ కాపాడటం అంతే కదా, మరి ఇంకేంటి మీరు చెప్పినట్టే చేస్తున్నాను కదా అంటాడు. ఇక నన్ను వదిలేయండి అని ప్రేమ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఈ ఇంట్లో నాకంటూ మర్యాద లేకుండా పోయింది ఛా అనుకుంటా రమాదేవి తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఇక చంద్రిక కన్న తల్లి కాబట్టి హాస్పిటల్లో డాక్టరు ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకోవట్లేదు అని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. నిషాకి ప్రేమ్కి గుణాకి చామంతికి మంగళ స్నానాలు చేయించడానికి రెడీ చేస్తూ ఉంటారు. ఇక చామంతి మంగళ స్నానాలు కూర్చొని పసుపు నీళ్లు తనపై పోయించుకుంటున్నా తన గుండెల్లో మాత్రం ప్రేమే ఉంటాడు. ఇటువైపు ప్రేమ్ కూడా అంతే బాధగా దిగులుగా మంగళ స్నానాల్లో అయితే కూర్చుంటాడు, కానీ తన మనసులో చామంతియే ఉంటుంది. ఇక అలా మంగళ స్నానాలు పూర్తయ్యాక నిషా ప్రేమ్ దగ్గరికి వస్తుంది. ఏంటి ప్రేమ్ ఏం ఆలోచిస్తున్నావు, ఓహో ఆ చామంతి నిన్ను చీకొట్టిందనా, చూడు ప్రేమ్ నీకు ఒక విషయం చెప్పనా, నువ్వు వజ్రం లాంటి వాడివి, చేతికి దొరికిన వాళ్ళందరి కళ్ళు మెరిపిస్తావు, అది జస్ట్ స్టోన్ అనుకునే వాళ్ళు విసిరి అవతల పడేస్తారు, అది వజ్రం అని తెలిసిన వాళ్ళు దాన్ని దగ్గరకు తీసుకుంటారు. ఆ చామంతి కూడా అంతే, నిన్ను ప్రేమించలేదు, దూరం చేసుకుంది అంతే. చూసావా గుణ రాగానే నిన్ను వదిలేసి గుణాతో వెళ్ళిపోయింది. నేను ఎప్పటి నుండో పెళ్లి చూపుల్లో ఏ రోజైతే చూశానో నిన్ను, అప్పటి నుండి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. అలాంటప్పుడు నా ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదు, ఆ చామంతి నిన్ను యూజ్ చేసుకుంది అనేసరికి ప్రేమ్ తన చెంప పగలగొడతాడు. ఇక ఒక్కసారిగా నిషా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకొక మాట నువ్వు చామంతి గురించి తప్పుగా మాట్లాడినా ఐ విల్ కిల్ యూ అంటాడు ప్రేమ్. నీకు అసలు చామ్ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు అని ప్రేమ్ కోప్పడతాడు. తను ఎంత మంచిదో తన గుణం ఏమిటో నాకు తెలుసు, కాకపోతే నాకు తెలియందల్లా తను నన్ను ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటుందో అదే తెలియటం లేదు. నీ మాటలు వింటుంటే నాకు ఏదో జరిగిందని అనుమానం వస్తుంది, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను నీ మెళ్ళో తాళి కడతానో కట్టనో, ఒకవేళ దేవుడు నా వైపు లేక నీ మెళ్ళో తాళి గాని కడితే జీవితాంతం నా గుండెల్లో ఉండేది మాత్రం చామంతియే, నీకు ఇంత కూడా చోటు ఉండదు అని అలా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్. నిషా ఒక్కసారిగా కుప్పకూలినంత పని అయిపోతుంది నిషాకి. రమాదేవి నిషా దగ్గరకు వచ్చి ఏమైంది నిషా, ఎందుకు అంత డల్గా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. ఆంటీ ప్రేమ్ నన్ను కొట్టాడు ఆంటీ, చామంతి దేవతంట. నిషా ప్రేమించిన వాళ్ళు వేస్ట్ పేపర్ అయినా 100 రూపాయల నోట్లో కనిపిస్తుంటారు వాళ్ళకి, కాబట్టి వాడి మాటలు నువ్వేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పెళ్ళయ్యాక ప్రేమ నీ వైపు తిప్పుకోవడం నీకు అంత కష్టమైన పనేం కాదు, ఏ మనిషికైనా మతిమరుపు ఒకటి ఉంటుంది, మర్చిపోతాడులే అంటుంది. ప్రేమ్కి చామంతిని దూరం చేయటానికి వాళ్ళ నాన్న విషయంలో వాళ్ళ నాన్నని ఇరికించాం కదా, నువ్వేమి తన గురించి కంగారు పడిన అవసరం లేదు. ఓకే రేపే పెళ్ళి కదా, నీ ఫేస్ అంతా గ్లో పోతుంది, వెళ్ళి ఫేషియల్ చేయించుకో అంటుంది రమాదేవి. నెక్స్ట్ డే మార్నింగ్ అవగానే గుణాని చామంతిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గెటప్లో రెడీ చేస్తారు. సేమ్ అలాగే నిషా ప్రేమ్ను కూడా రెడీ చేస్తారు. ఇక వాళ్ళ జంటని వీళ్ళ జంటని పీటల పైకి తీసుకెళ్తారు. పంతులు గారు పెళ్లి మంత్రాలు చదవటం స్టార్ట్ చేస్తారు. చామంతికి చాలా బాధ వేస్తుంది. ఎంత అంటే
గుండెల్లో గుణపం గుచ్చితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తూ ఉంటుంది. కేవలం వాళ్ళ నాన్న కోసమే ప్రేమను కాదనుకొని ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇక పంతులు గారు 2 పెళ్ళిళ్ళకి మధ్య తేడా పావుగంట మాత్రమే ఉంటుంది. ముందు ఈ గుణ చామంతిల పెళ్లి జరుగుతుంది. నిషా ప్రేమ్ కుమార్ల పెళ్లి 9:15కు జరుగుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటాడు. అలాగే పంతులు గారు మీ ఇష్టం అంటుంది రమాదేవి. ఇక ముందే ప్రేమ్ పెళ్లి కన్నా ముందే చామంతి గుణ పెళ్లి జరగాలని ఫిక్స్ అయిపోతారనమాట. చామంతి మెడలో కరెక్ట్గా తాళి కట్టబోయే సమయానికి బిడ్డ అని పిలుపు వినిపిస్తుంది. అప్పుడు దాకా భారంతో తలదించుకున్న చామంతి ఒక్కసారిగా తల పైకెత్తి చూస్తుంది. చూసేసరికి అక్కడ రామచంద్రయ్య ఉంటాడు. రామచంద్రయ్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. పెళ్లిపేటలపై నుండి లేచి ఒక్కసారిగా రామచంద్రయ్య దగ్గరికి వచ్చి చామంతి తన్ని హగ్ చేసుకుంటుంది. చామంతి నా బిడ్డ అనగానే రామచంద్రయ్య నానా నానా అని బోరుబోరున ఏడుస్తూ ఉంటుంది. బిడ్డ చామంతి నువ్వు నా కోసం ఈ నీచుడిని పెళ్లి చేసుకుంటున్నావా అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. ఇక చామంతి వాళ్ళ నాన్నకి ఎలా తెలిసిందా అని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రమాదేవికి అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటి ఇలా ఎలా బయటకు వచ్చాడు అని రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు హర్షవర్ధన్ క్లాప్స్ కొడుతూ ఉంటాడు. రమాదేవికి ఏం అర్థం కాదు. అప్పుడు హర్ష ఏంటి రమా రామచంద్రయ్య బయటికి ఎలా వచ్చాడని షాక్ అయ్యావా అని అడుగుతూ ఉంటాడు. అదేదో అంటారు కదా మహేష్ బాబు మైండ్ బ్లాక్ అయిందా అని. బ్లాక్ అవ్వాలి, ఎందుకంటే తెలివితేటలు నీ ఒక్కదాని సొత్తే కాదు, మనుషుల్ని ఇరికించటం నీకు బాగా తెలిసిన విద్య కదా. నీకు మాత్రమే కాదు నిజం బయట ఎలా పెట్టాలో నాకు కూడా తెలుసు అంటాడు హర్ష. ఇక ఒక్కసారిగా రమాదేవి షాక్లో ఉండిపోతుంది. త్రిపాఠి ఏమో హర్షవర్ధన్ గారు అనగానే షటప్ అంటాడు. నీకు ఇక్కడి వరకే మర్యాద ఇస్తున్నాను త్రిపాఠి, ఇంకొక మాట కూడా నువ్వు మాట్లాడొద్దు. అన్యాయంగా జైల్లో మగ్గిపోతున్న వాడిని బయటికి రాకుండా చేసి నీకు అనుకూలంగా లేని వాళ్ళని చంపేస్తున్నావు. నువ్వు ఒక మనిషివా? ఉన్నత అధికారంలో ఉండి ఇలా చేస్తావా? ఆపవయ్యా, నువ్వు మనిషివే కాదు, నీ మాటలు వింటుంటేనే చిరాగ్గా ఉంది. నీతో తర్వాత మాట్లాడతాను. అమ్మా చామంతి, నువ్వు ఈ నీచుడిని పెళ్లి చేసుకోవాలనుకుంది రామచంద్రయ్య కోసమే కదా? మీ నాన్నని ఎక్కడ ఈ రమాదేవి చంపేస్తుందనే కదా అని అనగానే హర్షవర్ధన్ అప్పుడు చామంతి అయ్యగారు అని అంటుంది. అప్పుడు హర్ష నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు అనగానే అవునయ్య గారు అంటుంది చామంతి. అప్పుడు ప్రేమ్ ఇదంతా విని షాక్ అవుతూ ఉంటాడు. అంటే ఆయన కోసం నన్ను దూరం చేసుకోవాలనుకున్నావా? వెంటనే హర్షవర్ధన్ ప్రేమ్ దగ్గరికి వస్తాడు. ఏరా, నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది, నీ గుండెలపై చెక్కుకుంది చామంతి పేరే కదా? ఎందుకురా ఈ నాన్న దగ్గర ఎందుకు దాచిపెట్టావు నిజాన్ని చెప్పకుండా? ఈ నాన్న నిన్ను కాదంటాడా? నీ ప్రేమని గెలిపించలేడనుకున్నావా? నిన్ను దూరం పెడతాననుకున్నావా? నీ కన్నీళ్లు తొడవలేననుకున్నావా? నీ భుజం తట్టను అనుకున్నావా? చిన్నప్పటి నుంచి నీకే కష్టం వచ్చిన చంద్రిక తర్వాత చెప్పుకునేది నాకే కదా. చిన్నప్పుడు నా గుండెలపై పడుకున్న నువ్వు, బాధేస్తే నా భుజంపై ఒరిగే నువ్వు, నీ ప్రేమ విషయం చెప్పలేనంత కానివాడిని అయిపోయానా? కాదు కదా, తప్పు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయవని అనుకుంటున్నాను. ఒక తండ్రిగా నేను ఎక్కడ ఫెయిల్ అయ్యానో నాకు తెలియదు, కానీ ఈ విషయంలో మాత్రం నా కొడుకు నచ్చిందే నేను చేయాలి అనుకుంటున్నాను. చామంతిని నీకే ఇచ్చి పెళ్లి చేయాలి అని నేను నిర్ణయం తీసేసుకున్నాను. అప్పుడు హర్ష అని రమాదేవి పిలిచి వాళ్ళిద్దరి పెళ్ళి నేను జరగనేను, అయినా వాళ్ళ స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి అని అంటూ ఉంటుంది. ఏంటి రమా, స్థానం గురించి స్థాయి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? సరే రమా, మాట్లాడుకుందాం, డీటెయిల్డ్గానే మాట్లాడుకుందాం. కానీ ఆ మాట్లాడుకునే ముందు నలుగురిలో బంధుమిత్రుల ముందు, మీడియా ముందు మాట్లాడుకుందామా అని హర్ష అంటూ ఉంటాడు. లేకపోతే 30 ఏళ్ల క్రితం మన మధ్య జరిగిన ఒప్పందం గురించి మాట్లాడుకుందామా? చెప్పు రమా, చెప్పు, నీ ఇష్టం. నేను మీడియా ముందు అనౌన్స్ చేయమన్నా చేసేస్తాను రమా. ఇక ఒక్కసారిగా రమాదేవికి అయితే హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోతుందన్నమాట హర్ష అడిగే మాటలకి. అప్పుడు రమాదేవి అనగానే హర్ష నువ్వు అనుకున్నదే రమా, ప్రతి ఒక్క మనిషికి గతం ఉంటుంది. ఆ గతంలో వాళ్ళు ఉన్నవాళ్ళు అవ్వచ్చు, లేని వాళ్ళు అవ్వచ్చు. ప్రస్తుతం ఎలా ఉన్నారనేదే కావాలి మనకి. చామంతి, నాకు కాబోయే కోడలు చామంతి గుణంలో మహారాణి లాంటిది. అలాంటి చామంతిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయకుండా నేనైతే ఉండలేను. పంతులు గారు 9:15కు ముహూర్తం ఉందన్నారు కదా, వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో అని అంటూ ఉంటారు. నిషా, నువ్వులేమ్మా. ఏంటి ఈ చామంతిని ప్రేమకిచ్చి పెళ్లి చేయడం ఏంటి? పని మనిషిగా నాకేం తెలియదు బాబుగారు అంటూనే ఇప్పుడు నాతో పాటు నా తోడి కోడలుగా ఈ ఇంట్లోనే అడుగు పెడుతుంది. ఇక రోజా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇక రమాదేవి చేసేదేమీ లేక కోపంగా చూస్తూ ఉంటుంది. చంద్రిక ప్రేమ్ అండ్ చామంతిని లోపలికి ఆహ్వానించడానికి హారతిచ్చి లోపలికి ఆనందంగా ఆహ్వానిస్తూ ఉంటుంది. చంద్రిక తన చేత్తోనే హారతిచ్చి దిష్టి తీస్తుంది కొత్త జంటకి. చామంతి కుడికాలు లోపలికి పెట్టి వస్తుంది. చామంతి ప్రేమ్ని పెళ్లి చేసుకోవడం వల్ల చామంతి జీవితంలో కొత్త అధ్యాయం మొదలవబోతుంది. కంఠంనేని హర్షవర్ధన్ చిన్న కోడలిగా చామంతి రమాదేవి నిలయంలో అడుగు పెట్టేస్తుంది. ఇక ఇప్పటి నుండి చామంతి జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. రమాదేవి కూర్చొని ఇదంతా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు హర్ష దగ్గరకు వచ్చి ఏంటి రమా, ఇదంతా నాకు ఎలా తెలుసు అని ఆలోచిస్తున్నావా?
లేక రామచంద్రని నేను ఎలా తీసుకొచ్చాను అని ఆలోచిస్తున్నావా? ఎలా అంటే మంగళ స్నానాలప్పుడు నిషా ప్రేమ్తో మాట్లాడుతుందో చామంతి వేస్ట్ పేపర్ నేనే మంచిదాన్ని అని చెప్తుంది కదా. నిషా చంప ప్రేమ్ పగలకొడతాడు కదా. ఆ మాట్లాడుకున్నదంతా హర్షవర్ధన్ వింటాడు. అప్పుడు ఆ మాటలు విని అర్థం చేసుకుంటారు. హర్ష ఏమర్థం చేసుకుంటారు అంటే ప్రేమ్ మనసులో ఉన్నది చామంతి అని. ఈ నిషా చామంతిని కావాలనే తప్పించేసిందనమాట పెళ్లి నుండి. తర్వాత రమాదేవి వచ్చి నిషాతో రామచంద్రయ్య గురించి మాట్లాడిన అన్ని నిజాలు హర్ష వినేస్తాడు. వెంటనే జైలర్ని కలుస్తాడు హర్ష. ఇక ఆయనతో మాట్లాడి ఒక 2 అవర్స్ నాకు పర్మిషన్ కావాలి అంటాడు. పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి అని హర్ష వాళ్ళకి చెప్తూ ఉంటాడు. క్లియర్గా చెక్ చేస్తారు. కావాలనే జైల్లో ఒక రౌడీ రామచంద్రయ్య జేబులో కత్తి పెడతారు. ఇక అదంతా రికార్డ్ అవుతుందన్నమాట. ఇదంతా జరగటానికి కారణం మీరు, లోపం మీ దగ్గరే ఉంది. ఇక రామచంద్రయ్య అడిగినట్టు 2 అవర్స్ పర్మిషన్ ఇవ్వండి అని హర్ష అలా పర్మిషన్ తీసుకుంటాడనమాట. ఇదంతా విని కూడా రమాదేవి ఏమి చేయలేని పొజిషన్లో ఉంటుంది. చామంతిని హర్ష ఇలా అంటూ ఉంటాడు, వెళ్ళమ్మా వెళ్ళి దీపం వెలిగించు. ఇక చామంతి దేవుడి గది దగ్గరికి వెళ్ళి దీపం వెలిగిస్తుంది. చామంతి, ప్రేమ్ మీ ఇద్దరికి ఇవాళ ఈవినింగ్ గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తాను. మీరు రేపు మార్నింగ్ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా కూర్చోవాలి. ఇక చిన్న కోడలు ఇంటికి వచ్చాక ఇంటి కోడలుగా ఇంటి కళ మారిపోతుంది. ఇక రామచంద్రయ్యని కూడా ఆశీర్వదించు ఇద్దరిని అని చెప్తూ ఉంటాడు హర్ష. చామంతి అలా హ్యాపీగా ఉండేసరికి రమాదేవి చామంతి దగ్గరికి వచ్చి, నీ లైఫ్ ఇంకెక్కడి నుంచి ఈజీ అనుకుంటున్నావు కదా, ఖచ్చితంగా నేనంటే ఏంటో చూపిస్తాను, ఈ రోజు నుండి డబల్ త్రిబుల్ చేస్తాను అని రమాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రమాదేవికి అవ్వనివ్వను అనే సౌండ్ వినిపిస్తుంది అనమాట. పక్కకు తిరిగి చూస్తే చంద్రిక ఉంటుంది. అప్పుడు చంద్రిక, అవును నేనే మాట్లాడుతున్నాను, చామంతిని నువ్వు టార్చర్ పెట్టాలి అని నీ మనసులో అనుకుంటూ ఉండొచ్చు, కానీ అది నేను జరగనివ్వను అని చంద్రిక అంటుంది. ఎందుకంటే రమ, ప్రేమ్ బాబు మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకున్న చామంతికి అలా జరగనివ్వను. చామంతిని నీ ఇనప చేతుల్లో చిక్కనివ్వను. తన జోలికి వస్తే నేనేంటో చూస్తాను అని చంద్రిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రమాదేవి పరిస్థితి అష్టదిగ్బంధనంలా అయిపోతుంది. ప్రేమ్ అండ్ చామ్ మాత్రం హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.